అర్థం చేసుకోకుండా ఉన్నది నువ్వు, అర్థం పర్థం లేకుండా మాట్లాడింది నువ్వు. ఒకవేళ నిజంగా అమ్మ అలా చేస్తున్నా ఓ కొడుకుగా నువ్వేం చేసి ఉండాలి? అమ్మ లాంటిది కాదు అని అమ్మను సమర్థించి మాట్లాడాలి. వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపించాలి, లేకపోతే బెదిరించాలి. లేదు ఆ డబ్బు వాళ్ళకి తిరిగి వాళ్ళని ఆలోచన ఉంటే మరో మార్గం చూడాలి. కానీ అమ్మని ఇలా బయట పడేస్తావా? వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయాలి కానీ నలుగురులో అమ్మని చులకన చేస్తావా? అమ్మ గౌరవం కాపాడుంటే కొడుగ్గా అర్థం ఉండేది. కానీ నీ మంచి పేరు కోసం అమ్మని దోషణ చేసావు. బసు, నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ మేనేజ్ చేయడానికో మాయ చేయడానికో ఇక్కడ టైం లేదురా. వాళ్ళేమో పోలీసులు పోలీసులు అంటున్నారు. నిజంగా పోలీసులు వస్తే మన పరువు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా? అందుకేరా ఈ విషయం 4 గోడల మధ్య ఉండాలని అలా చేశానురా. కంప్లైంట్ ఇస్తే అమ్మని తీసుకెళ్ళిపోయావరా? ఖచ్చితంగా తీసుకెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఎందుకంటే మన అత్తలు తట్ట వాళ్ళ దగ్గర పనిచేయవు. నేను మళ్ళీ చెప్తున్నాను, అమ్మని తక్కువ చేయడానికి కాదు, మన కుటుంబం పరువు కాపాడడానికి అలా చేశాను. అర్థం చేసుకో. నటించుకో. ఊర్లో వాళ్ళందరి ముందు మంచి పేరు సంపాదించుకోవాలి స్వార్థం. అమ్మను దొంగగా ఎత్తి చూపి నువ్వు ఎదగాలని ఆశ. ఇప్పుడు నీ ఆశ నెరవేరిందిగా, సంతోషంగా ఉందా? ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకోనియా? వెళ్ళనియా? వెళ్ళావు. నాన్న చూడు నాన్న, వాసుగాడు ఎలా మాట్లాడుతున్నాడు. అమ్మ మీద నాకెందుకు కోపం ఉంటుంది నాన్న? నేను అమ్మని ఎందుకు తక్కువ చేస్తాను నాన్న? నేనేమైనా పరాయవాడినా? అమ్మా అమ్మా, నా గురించి నీకు బాగా తెలుసు కదమ్మా. అమ్మా, నేను నీ కన్న కొడుకునమ్మా. నిన్ను దొంగ అని అందరి ముందు నిరూపిస్తే నాకెందుకమ్మా సంతోషం? అమ్మా మళ్ళీ చెప్తున్నానమ్మా, మన కుటుంబం పరువు కాపాడడానికి అలా చేశానమ్మా. అర్థం చేసుకోమ్మా. సరే, నేను చేసిన తప్పైతే నన్ను క్షమించమ్మా ప్లీజ్. వద్దురా, నువ్వెందుకురా నన్ను క్షమించమని అడుగుతున్నావు? నిన్ను క్షమించేంత గొప్పదాన్ని కాదురా నేను. నేను దొంగని, దుర్మార్గురాల్ని. నువ్వు మంచి మనిషివి, ఋషివి. నేనెంతరా పాపాత్మురాల్ని. నిన్ను నేనెలా క్షమించగలనరా? ఆ అర్హత నాకెక్కడుంది? ఎందుకమ్మా నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు? నిన్నందరూ బాగానే అర్థం చేసుకున్నారా? నన్నే అపార్థం చేసుకున్నారు. అసలు నేను ఈ దొంగతనం ఎందుకు చేశాను? ఇదిగో వీడి కోసం. ఆ ఉద్యోగం రాకపోతే ఉరేసుకొని చస్తానన్నాడు. వీడిని బతికించుకోవడానికి మరో దారి లేక నేను ఆ పని చేయాల్సి వచ్చిందిరా. మా ఇంట వంట లేదు, మనసు రాయి చేసుకుని బీరువాలో చేయి పెట్టాను. కన్న ప్రేమ నన్న పని చేయించిందిరా. అయినా నువ్వే ఈ డబ్బు ఎక్కడో చోట తెచ్చుంటే ఈ పని చేయాల్సిన కర్మ నాకెందుకు పట్టిదిరా? నేనెందుకు చేసేదాన్ని? నేను దొంగనై అందరి ముందు ఇలా ఎందుకు తలదించుకునేదాన్ని? నేను ఇలా దొంగని కావడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వేం పట్టించుకోకపోబట్టే నేను ఇలా దొంగగా మారాల్సి వచ్చింది. అమ్మా అలా మాట్లాడతావేంటమ్మా? నేను డబ్బు కోసం అన్ని చోట్ల ప్రయత్నించానమ్మా, కానీ ఎక్కడా దొరకలేదు. దొరికితే నేను తేనా చెప్పు? అబద్ధాలు ఆడుకో. నిజంగా నీకు ఇవ్వాలనుకుంటే మనసు పెట్టి తిరిగితే ఎక్కడో దగ్గర దొరుకుండేది. ఏదో నా కన్నీళ్లు తుడవడానికి పైపైన తిరిగితే పనులు ఎలా జరుగుతాయి? అసలు నువ్వెక్కడ తిరిగినట్లు లేదు, ఎవరిని అడిగినట్లు లేదు. వాసు అలా మాట్లాడుతున్నావేంట్రా? ఈ కుటుంబం కోసం నేనేమీ కష్టపడలేదా? బాధ్యత వహించలేదా? రేయ్, నేనేమీ చేయనట్టుగా అలా అంటావేంట్రా? అదే ఆస్వార్థమే. అందరూ నిన్ను మంచివాడనుకోవాలి. ఈ కుటుంబం కోసం ఏదో చేసావని గొప్పగా అనుకోవాలి. ఆ పేరు కోసమే కదా నువ్వు ఇదంతా చేసేది. ఇప్పుడు నీ అసలు బుద్ధి బయటపడింది. ఎప్పుడు నీ మాట మేరకుండా నీ సాయం కోసం చేయి చాచి ఎదురు చూడాలి. అదేగా నీ అసలు కోరిక. అందుకే డబ్బు కోసం ఏ ప్రయత్నం చేయలేదు. ఏదో డబ్బు సర్దితే నా గవర్నమెంట్ ఉద్యోగం వస్తే నీకంటే ఎక్కడ ఎదిగిపోతానని కుళ్ళు, అంతే కదా? నాకు నిజం తెలిసిపోయింది, నీ గురించి బాగా తెలిసిపోయింది. ఓరి దేవుడా, ఈ ఇంట్లో ఏ గొడవ వచ్చినా నా మూలంగా వచ్చేది. అప్పుడు వీళ్ళిద్దరూ ఒకటే నా మీద విరుచుకుపడేవాళ్ళు.
చిరకాలం అలాగే కలిసి ఉండాలని కోరుకుంటే ఇదేమిట్రా మీలో మీరే పోట్లాడుకుంటున్నారు? దేవుడా, దీనికి పరిష్కార మార్గం నువ్వే చూడాలి. ఇంతకాలం అన్నదమ్ములా ఉన్నారని ఆనందపడ్డాను. కానీ ఈరోజు వీడిదో కుటుంబం అయిపోయింది. అందుకే వీడిలో స్వార్థం పెరిగిపోయింది. వాస్తవానికి గోపి మంచివాడే, కానీ ఇవాళ వీడిలా ప్రవర్తించడానికి, నన్ను అనుమానించడానికి కారణం నా మీద లేనిపోనివి నూరిపోసి వీడి నా మీదకి ఉసుగొలుపుతున్నారు. ఏంటత్తయ్య మీ మాటలకు అర్థం? ఎవరాయనకి నూరు పోసేది, ఊసుగొలిపేది? అంటే నేనే ఆయనకి నూరు పోస్తున్నానంటారా? అవును, నూరు పోసింది అబద్ధమా? నిన్న రాత్రి వాడికి చాడీలు చెప్పింది నువ్వు కదూ? సేటుగారు ఊరెళ్ళిన విషయం నువ్వు వాడికి చెప్పలేదు. నువ్వు చెప్పకుండా వాడికి ఎలా తెలిసింది? సేటిగారు ఊళ్ళో లేరని నేను ఆయనకి చెప్పింది మీకెలా తెలిసింది? ఓ, నేను ఆయనతో మాట్లాడడం మీరు చాటుగా విన్నారా? కొడుకు కోడలు మాట్లాడుకునేది చాటుగా వినడం మీకు సిగ్గుగా లేదు? ఎవరే చాటు మాటగా విన్నది? అలా వినాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఏదో లైట్ అర్పుదామని అలా వచ్చాను. 4 మాటలు చెవులు పడ్డాయి. అయినా నా కొడుకు మీద నాకు నమ్మకం ఉందే. నేనేం అక్కడ నిలబడలేదు. నీ మాటలు పట్టించుకోవడమే అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైందే, నువ్వు నూరు పోసిన మంత్రం బాగా పనిచేసిందని. మొత్తానికి నా కొడుకుని కొంగురు ముడేసుకున్నావు కదే. వాడి చేత చేయించుకోవడానికి పనులన్నీ చేయిస్తున్నావు. చూసారా అత్తయ్య ఎలా మాట్లాడుతున్నారో? నేను అందరి ముందు సూటిగా అడుగుతున్నాను. నాకు సమాధానం కావాలి. ఇక్కడ జరిగిన దానికి నేనేనా కారణం? అయినా మీ అబ్బాయి సొంతంగా ఆలోచించలేరా? నేను చెప్తేనే చేస్తారా? పెళ్లికి ముందు మంచిగా ఉన్నాయన్ని నేను మార్చానన్నారు కదా. కుటుంబ బాధ్యతలు తీసుకోవద్దని నేను అనలేదు కదా. అవును, నువ్వే వాడిని మార్చేశావు. అందులో అనుమానమే లేదు. నువ్వు రాకముందు మేమందరం కలిసిమెలిసి ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. నువ్వొచ్చాకే అవన్నీ మాకు దూరం అయిపోయాయి. అయితే మీ అబ్బాయికి పెళ్లి చేసి నన్నెందుకు కాపురానికి తీసుకొచ్చారు? తెలియక, నువ్వింత ఆనందమని తెలియక మా ఇంటి కోడలుగా తెచ్చుకున్నాం. మా ఇంటికి వచ్చిన కోడలు మహాలక్ష్మి అనుకున్నాం. మంచిదై ఉంటుందని పొరపాటు పడ్డాం. మాతో కలిసి ఉంటుందని మోసపోయాం. నీ అసలు సంగతి ఇప్పుడిప్పుడే కదా మాకు తెలుస్తుంది. నువ్వెంత ఘటికురాలువో మాకిప్పుడే అర్థమైంది. నువ్వొక మాయలాడివే. అలాగా? ఈ విషయాలన్నీ నేను ఇల్లొదిలి వెళ్ళినప్పుడే తెలుసుంటే అక్కడే చచ్చేదాన్ని. మీరందరూ హాయిగా ఉండేవాళ్ళు. వద్దు, ఎవ్వరూ చావాల్సిన పర్లేదు. అందరూ మంచోళ్ళే. ఇప్పుడు చావాల్సింది నేను. నా రాత బాగోలేదు, అంతా నా కర్మ. కాకపోతే ఏంటి, రాక ఒక్క అవకాశం వచ్చింది. గవర్నమెంట్ జాబ్ అంటే నా కళ్ళు నెరవేరుతుంది అనుకున్నాను. ఇప్పటి వరకు నేను పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అయింది. అవకాశం ఉన్నా ఉద్యోగం నా దాకా రాదని తేలిపోయింది. ఇక నేను బ్రతకడం వేస్ట్. నా జీవితం అనవసరం. చచ్చిపోతాను. మీరెవ్వరు చావద్దు, నేనే చేస్తాను. వాసు! వాసు, రేయ్, రేయ్, వాసు, వాసు! రేయ్, వాసు, తలుపుతీరా. వాసు, తలుపుతీ. వాసు! రేయ్, ఏం చేస్తున్నావురా? తలుపుతీ, నా వాసు, మాట విను, రేయ్, నా మాట విను. ఒరేయ్ వాసు! నా మాట వినరా? ఎందుకు చేస్తున్న పని? వాసు, తలుపుతీరా. వాసు, తలుపుతీ, ప్లీజ్. వాసు! వాసు, నా మాట వినరా? వాసు, తలుపు తీరా. వాసు. వాసు, నా మాట వినరా? వాసు! రేయ్, 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 వాసు, ఏంట్రా పిచ్చి పని? రేయ్, వాసు, నిన్నే. రేయ్, వాసు, వాసు, ఆగు. వాసు, రేయ్, వాసు! అచ్చు తలుపుతీరా. నాన్న. వాసు! వాసు, వాసు, దిగు. వాసు, దిగు. దిగు. వద్దు. ఒరేయ్, నా మాట. దిగరా ముందు. దిగు. దిగరా. ఏంట్రా ఈ పనులు? నీకేమైనా పిచ్చెక్కిందా? నీకోసం నేను ఎంత కష్టపడ్డాను. పడించాలు, నువ్వే కష్టపడదు. నేను నమ్మను. వాసు, వాసు, రే నాన్న, నీ బాధ నాకు అర్థమైందిరా. ఇప్పుడు చెప్తున్నాను రా, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. తల తాకట్టు పెట్టాను సరే, ఆ డబ్బులు నేను తెస్తాను రా. నా మాట నమ్మరా ఆ. ప్లీజ్ రా. అవునరా, రే అన్నయ్య చెప్తున్నాడుగా, వాడి మాట నమ్మరా. అవునరా, వాడు చెప్పింది నిజమేరా. వాడు మాట అంటే మాటేరా. నా మాట వినరా వాసు. కూర్చోరా. అచ్చా, కొంచెం మంచిగా పట్రా. కావ్య, కొంచెం లోపలికి రా. అలాగే మ్యామ్.
గుడ్ మార్నింగ్ దర్శిని. గుడ్ మార్నింగ్. అందరూ వచ్చారా కావ్య? అందరూ వచ్చారు, కానీ వినీత ఒక్కరితే రాలేదు. రాలేదా? కారణం? లీవ్ ఏమైనా పెట్టిందా? లేదు, చిన్న పర్సనల్ వర్క్ ఉండి ఆగింది. అది ఫినిష్ చేసుకుని 10 నిమిషాల్లో వస్తానంది. వాట్ ఈస్ ద టైం నౌ? మనం 10 o'clock మీటింగ్ అనుకున్నాం కదా. ఇలా లేట్గా వస్తే ఎలా? దాని అర్థం ఏంటి? ఏంటి కావ్య ఇది? దర్శిని, అది అర్జెంట్ పని మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్ కా? ఏంటి ప్రాబ్లం? ఎనీథింగ్ రాంగ్? ప్రాబ్లం ఏం లేదు. మరెందుకెళ్ళింది? రాత్రి అది నేను సినిమాకి వెళ్ళొస్తుంటే దారిలో పోలీస్ చెకింగ్, బండి పట్టుకున్నారు. దాని దగ్గర కాగితాలు ఏం లేవు. అది అవన్నీ ఇంటి దగ్గర మర్చిపోయింది. అందుకే వాళ్ళు బండి స్టేషన్కి పట్టుకెళ్లారు. పేపర్స్ చూపించి బండి తీసుకెళ్ళమని చెప్పారు. ఇలా కారణాలు చెప్పడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఏవైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి అవుట్ ఆఫ్ ఆఫీస్ అవర్స్ లో చూసుకోవాలి. అంతేకాని ఇలా ఆఫీస్ టైమింగ్స్ లో సొంత పనులు చూసుకుంటే ఎలా? ఆఫీస్కి లీవ్ పెట్టాలి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అందరినీ మీటింగ్కి రమ్మను. అలాగే. ఈ రోజు ముఖ్యమైన మీటింగ్ ఉంది. టైంకి రావాలని తెలీదా? తెలుసు మేడం, కానీ ప్రాబ్లం అలాంటిది. అందుకే నేను ఈ టైంలో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది. నేను అబద్ధం చెప్పడం లేదు మేడం. అయినా మేడం, మేము ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి దిలీప్ సార్ మీకు చెప్పలేదా? ఏంటి? మీ ప్రాబ్లం దిలీప్ కి తెలుసా? తనకెలా తెలుసు? అప్పుడు దిలీప్ అక్కడెందుకున్నాడు? ఏంటి కావ్య, నిన్న రాత్రి జరిగిన విషయం మేడంకి నువ్వు చెప్పలేదా? ఏంటి కావ్య, అసలు ఏం జరిగింది? చెప్పాను కదా మేడం, నేను ఇది సినిమాకి వెళ్ళొస్తుంటే పోలీస్ చెకింగ్ జరిగింది. అదే మేడం, మేమిద్దరం నైట్ సినిమాకి వెళ్ళొస్తుంటే ఆ విధంగా దిలీప్ సార్ హెల్ప్ చేశారు మేడం. ఏ కావ్య, వినీత చెప్పింది నిజమేనా? అవును, నిజమే. మరి ఇందాక నువ్వు దిలీప్ వచ్చిన విషయం నాకెందుకు చెప్పలేదు? అది దర్శిని, ఎందుకు చెప్పలేదు? ఇంపార్టెన్స్ లేదని చెప్పలేదు, చెప్పాలనిపించలేదు. ఏం ఇంపార్టెన్స్ లేదు? ఎందుకు చెప్పాలనిపించలేదు? నా మనసుకి ఎందుకో చెప్పాలనిపించలేదు దర్శిని. డోంట్ కాల్ మీ దర్శిని, కాల్ మీ మేడం. సో దిలీప్ మ్యాటర్ నా దగ్గర దాచావు. అంత దాచిపెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఉంది, అవసరం ఉంది. వినీత దాచలేదు, నాకు బాధ లేదు. కానీ నువ్వు దాచావంటే దానికి డెఫినెట్ గా కారణం ఉంది. ఏంటి మీరనే కారణం మేడం? ఎందుకంటే వినీత దిలీప్ ని ప్రేమించలేదు, కానీ నువ్వు దిలీప్ ని ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డావు. అందుకేగా ఆ రోజు మా నిశ్చితార్థం రోజు వచ్చి గొడవపడ్డావు. ప్రేమలో ఓడిపోయానని దిలీప్ మీద కోపం ఉంది, నా మీద ఈర్ష్య ఉంది. అందుకే నాకు ఈ విషయం చెప్పకుండా దాచావు, నన్ను ఇన్సల్ట్ చేశావు. లేదు మేడం, ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆ కారణంగా నేను దాచలేదు. యాక్సిడెంటల్ గా కలిసిన విషయం చెప్తే పొరపాటు పడితే అనవసరంగా ఇదో ఇష్యూ అవుతుందని చెప్పలేదు, అంతే. చెప్పకపోవడం వల్ల ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అయింది. నువ్వు ఆశపడింది నాకు దొరికిందని నీకు బాధ, అది మనసులో ఉంచుకొని ఇలా చేశావు. నీ మనసు పూర్తిగా తెలుసుకోకుండా నీతో కలిసి మెలిసి తిరిగా, అది నేను చేసిన పెద్ద తప్పు. సరే, మీరంత తప్పుగా ఫీల్ అయితే వదిలేండి మేడం. నాతో ఫ్రెండ్ గా ఉండాల్సిన పని లేదు. ఏంటి ఎదిరించి మాట్లాడుతున్నావు? నాకే సలహాలు ఇస్తున్నావు? చూడండి మేడం, ఇది ఆఫీస్. ఆఫీస్ మ్యాటర్స్ మాత్రమే డిస్కస్ చేయండి, పర్సనల్ మ్యాటర్స్ కాదు. దానికి మీటింగ్ అవసరం లేదు. మీ మ్యాటర్స్ మాట్లాడడానికి ఇది ప్లేస్ కాదు, నాకు టైము లేదు. ఓహో, ఆఫీస్ ఎలా మెయింటైన్ చేయాలో కూడా నువ్వు నాకు చెప్పేంతటి దానివా? ఈ రోజు మీటింగ్ లేదు. గెట్ అవుట్. చూడవే, నీ పోస్ట్ అది లాక్కుంది. పైగా నిన్నే ఎలా మాట్లాడుతుందో చూడు. దానికి చాలా పొగరుంది. మనం ప్రాజెక్ట్లో ఎంత హెల్ప్ చేసాం అదంతా మర్చిపోయి మాట్లాడుతుంది. కావ్య, దానికి నువ్వంటే పడదు. పైగా ఈరోజు తనకేదో కొత్త డౌట్ వచ్చింది. ఇక దాని కింద పనిచేయడం వేస్ట్. నువ్విక్కడ పనిచేస్తే అది అలా టార్చర్ పెడుతూనే ఉంటది. నీ టాలెంట్కి ఇంతకంటే పెద్ద పోస్టే దొరుకుతుంది. రిజైన్ చేసి చెప్పుతో కొట్టినట్టు ఇంతకంటే మంచి పోస్టులో చేరు. అది ఎంత టార్చర్ చేసినా నేను రిజైన్ చేయను. నాకు రావాల్సిన పోస్ట్ దానికొచ్చింది. నా టాలెంట్ నిరూపించుకుని ఆ పోస్టుకి నేనే సూటబుల్ అనిపించుకుని అప్పుడు రిజైన్ చేస్తాను. అందాక చేయను కాక చేయను. ఏంటక్క నువ్వనేది? లోకంలో ఇంత అన్యాయం ఎక్కడైనా ఉందా? ఎవరైనా తల్లిని పట్టిస్తారా? కానీ నా కొడుకు ఆ పని చేశాడు. ఈ అవమానం భరించడం నా వల్ల కావట్లేదు. ఇదంతా నా కర్మ, నా తలరాత.
క్షణంలో అందరూ మాట మార్చేశారు. నాతో కన్న కూతురిలా కలిసిమెలిసి ఆప్యాయంగా ఉన్న వాళ్ళంతా ఇలాగేనా మోసం చేసేది? నా ముఖం మీద కాండ్రించి ఉమ్మేసినట్టు మాట్లాడారు. సగం చచ్చిపోయిన మాటలకి. ఏది ఏమైనా తప్పు నాదే కదా. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. అనుభవిస్తాను. ఏంటక్క ఆ మాటలు? మరీ అంత అమాయకంగా మాట్లాడుతున్నావు. నీ స్థానంలో ఏ అమ్మాయినా ఇలాగే చేస్తుందక్కా. అది తప్పెలా అవుతుందక్కా? కన్న కొడుకు ఊరేసుకుని చస్తానంటే ఏ కన్న తలైనా చూస్తూ ఊరుకుంటుందా? తల తాకట్టు పెట్టైనా రక్షించుకుంటుంది. అక్క, నువ్వు అర్థం చేసుకున్నంత కూడా నా కొడుకు అర్థం చేసుకోలేకపోయాడు. అదే నా బాధ. అక్క, నేనొక మాట అంటాను, తప్పుగా అనుకోగా? ఇంకా తప్పొప్పులేంటక్క? అయినా నిన్నెందుకు తప్పుగా అనుకుంటాను? చెప్పక్క. గోపి నీ కన్న కొడుకైతే ఇలా చేసేవాడా?